ఇజ్రాయెల్ గాజా యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్కి హమాస్ దిగొచ్చింది. తన డిమాండ్స్కు అంగీకరించకపోతే నరకం చూపిస్తామన్న ట్రంప్ బెదిరింపులతో తమ చెరలోని ఇజ్రాయెల్ బందీల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యుఎస్ ప్రెసిడెంట్ ప్రణాళికల్లోని కొన్ని అంశాలకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది హమాస్. మరికొన్ని అంశాల్లోని విషయాలకు చర్చలు జరపాల్సి ఉందని పేర్కొంది. ఇక గాజా పరిపాలనను పాలస్తీనాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది హమాస్. ఈ సందర్భంగా యుద్ధం ముగించి శాంతి నెలకొల్పేందుకు అరబ్ అంతర్జాతీయ భాగస్వాములతో పాటు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపింది. ఇటు హమాస్ ప్రకటనతో గాజాపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్ను ఆదేశించారు ట్రంప్. శాంతికి హమాస్ సిద్ధంగా ఉన్నట్లు తనకు అనిపిస్తుందని తెలిపారు. శాంతి ఒప్పందానికి సంబంధించి భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. కాగా హమాస్ వద్ద ప్రస్తుతం 48 మంది బందీలు ఉండగా వారిలో దాదాపు 20 మంది సజీవంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ట్రంప్ ఆదేశాలతో ప్రణాళికలోని మొదటి దశను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్తో కలిసి పనిచేస్తామని ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు తాను ప్రతిపాదనలకు అంగీకరించాలని హమాస్ను ఆదేశించారు ట్రంప్. తన 20 సూత్రాల శాంతి ప్రణాళికకు సమ్మతి తెలపకపోతే నరకం ఎలా ఉంటుందో చూపిస్తానని ట్రూత్లో పోస్ట్ చేస్తారు. ఇక బందీలందరినీ ఇజ్రాయెల్కు అప్పగించాలని సూచించారు. ఆయుధాలను త్యాదించాలని హమాస్కు ఇదే చివరి అవకాశమని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆయన ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. బందీల విడుదల సహా అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధమని అందులో పేర్కొంది.